హాయ్ అండి, పచ్చి చింతకాయని బాగా దంచి అందులో ఉప్పు పసుపు వేసి చాలా రోజుల పాటు నిల్వ పెట్టుకుంటారండి. అలాంటి పచ్చడితో ఇలా సింపుల్గా మనం నోరు బాలేనప్పుడు ఇలా పచ్చడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ముందుగా ఆయిల్లో పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి కూడా వేసి వేపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకుంటాం. తర్వాత ఈ నిల్వ చింతతొక్కు పచ్చడిని కూడా వేసేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అయితే అవసరం లేదండి, కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనికి మనం తాలింపు పెట్టేసుకోవడమే. చాలా సింపుల్ అండి. దీనికోసం మనం కొద్దిగా ఆయిల్ తీసుకొని కరివేపాకు, ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు వేసి మనం తాలింపు పెట్టుకోవడమే. సో కరివేపాకు అనేది నేను చాలా ఫ్రెష్గా చెట్టు నుంచి కోసుకొచ్చి వేసానండి. చాలా టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. అంతే అండి. మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసి బాగా కలిపేసుకున్న తర్వాత దించేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్.